దేర్ షుడ్ బి సమ్ పాలసీ అనేటటువంటి పద్ధతిలో ఆ పాలసీలో మనకు కొంత ఇబ్బంది ఉంటుంది, కానీ దాన్ని ఏం చేయలేము. నేను కూడా ఏమనుకుంటున్నా అంటే ఇంతకంటే బెటర్ పొజిషన్ పార్టీ ఇస్తుంది రేపు. నాకు అవకాశం ఇవ్వదు. నేను భవిష్యత్తులో ఇంకా మీకు రావడానికి ఏం అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? నేనేమంటే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు వర్క్ ఫర్ పార్టీ. సో వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అది ఏ స్థాయిలో వాడుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం. నేనైతే చాలా కంప్లీట్గా ఎందుకంటే 2029 పార్లమెంట్ ఎన్నికలే కేంద్రకంగా పనిచేయాలనేది అనుకుంటా ఉన్నాం. ఇప్పుడు గుజరాత్ సంబంధించి కూడా సీరియస్గా తీసుకొని పనిచేస్తూ ఉన్నాం. నిన్న మా నేషనల్ వర్కింగ్ కమిటీ ఆదివాసీ కాంగ్రెస్ మీటింగ్ జరిగింది, జనరల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ జరిగింది. దేశవ్యాప్తంగా 47 పార్లమెంట్ స్థానాల్లో ఎస్టీ రిజర్వ్ స్థానాలు ఉన్నాయి. 126 పార్లమెంట్ స్థానాలు ఎస్టీలు కనుక తలుచుకుంటే కాంగ్రెస్ పార్టీకి గెలవచ్చు. వీటి మీద ఫోకస్ చేసి పనిచేస్తూ ఉన్నాం. మా ఫోకస్ అంతా దాని మీద ఉంది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఈ దేశంలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు మళ్ళీ జరుగుతుంది. నెహ్రూ కాలంలో ఎటువంటి అయితే మార్పు జరిగి ఈ దేశం ఎస్టాబ్లిష్ అయిందో ఆ పునాది మీద ఇప్పటికి నడుస్తూ ఉంది. కాబట్టి మళ్ళీ అటువంటి ఒక విప్లవాత్మకమైన మార్పు. మీకు ప్రభుత్వ పదవి కంటే ఈ పార్టీ పదవి మీకు? నేను పార్టీ కోసం ఎస్ ఐఎమ్ సీరియస్ అబౌట్ దట్. ఎందుకంటే పార్టీని అధికారంలో తీసుకురావడమే ఇంపార్టెంట్. ఓకే, అదే ఇంపార్టెంట్. పార్టీ దేశవ్యాప్తంగా అధికారంలోకి రావడమే ఇంపార్టెంట్. ఇక్కడ 17కు కనీసం 13-14 సీట్లు గెలవగలిగినటువంటి పరిస్థితి తెచ్చుకోవడమే ఇంపార్టెంట్ పార్లమెంట్ సీట్లు. ఓకే, వీటి మీదనే నా ఫోకస్ అంటుంటుంది. అదే పనిచేస్తుంది. నాకు వేరేదేది అప్పచెప్పినా ఇదే ప్రియారిటీ. పార్టీయే ప్రియారిటీ. పార్టీ ఇష్టం. ఎందుకంటే ఒక దేశంలో ఒక సోషల్ పోలరైజేషన్ జరుగుతూ ఉంది, ఐడియాలజికల్ పోలరైజేషన్ జరుగుతూ ఉంది. ఆ ఐడియాలజికల్ పోలరైజేషన్ కోసమే నా ఉద్యోగాన్ని వదిలిపెట్టి నేను రాజకీయాల్లోకి వచ్చిన. ఈరోజు మొదలైంది ఏం కాదు. ఇది సిద్ధాంతపరమైనటువంటి పని. మా రోజు వీరన్న నా గురువు నాకు నేర్పించినప్పుడు నేను సివిల్ సర్వీస్ మెయిన్స్ ఎగ్జామ్ రాసుకు వదిలేసి వచ్చినాను. ఎందుకు వచ్చినాము? ఈ భారతదేశంలో తరతరాలుగా ఈ వర్గాల అణచివేత గురి అవుతున్నాయి. ఈ భారత సామాజిక వ్యవస్థలోనే అంతరాలు ఉన్నాయి. ఈ అంతరాలు తొలగిపోయే ఒక భారత సామాజిక వ్యవస్థ రాజ్యాంగం వెలుగులో నిర్మాణం కావాలంటే ఒక అద్భుతమైనటువంటి ఆలోచన దృక్పథం ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ కావాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆ లైన్ తీసుకుంటున్నది. దానికోసం అన్ని రకాలుగా రాహుల్ గాంధీ సిద్ధంగా ఉన్నటువంటి క్రమంలో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడం ఇంపార్టెంట్. అదే అన్నిటికంటే ఇంపార్టెంట్. మీకు సెకండ్ ఇంకోటి ఏం లేదు. నేను టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు కేసీఆర్తో బాగానే ఉన్నా కదా. కేసీఆర్ నాకు ఎందుకు పోలేదు? ఆయన సామాజిక న్యాయానికి సిద్ధంగా లేడు. ఒకటే రీజన్, వేరేదేం లేదు. అప్పర్ కాస్ట్ ఈజ్ మొబిలైజింగ్ ఫోర్స్, వీ కెనాట్ నెగ్లెక్ట్ దెమ్ అన్నాడు ఆయన వర్డ్. నేను జీవితంత కాలం నాకు గుర్తుంటుంది, నేనేం మర్చిపోను. ఏమన్నాడు? అప్పర్ కాస్ట్ ఈజ్ మొబిలైజింగ్ ఫోర్స్, వీ కెనాట్ నెగ్లెక్ట్ దెమ్. ఓకే, అంటే బీసీస్ యూ కెన్ నెగ్లెక్ట్ బీసీస్, యూ కెన్ నెగ్లెక్ట్ ఎస్సీస్, యూ కెన్ నెగ్లెక్ట్ ఎస్టీస్ అనే మీనింగ్ ఉంటుంది దాంట్లో. నేను 75-25 అని ఇవ్వండి అని చెప్పి. ఇవాళ జిస్కి జిత్నా సంఖ్య ఉస్కి ఉత్నా ఆబాది అనే లైన్ను ఒకప్పుడు కాశీరామ్ గారు చెప్పారు, ఇలా రాహుల్ గాంధీ గారు చెప్తూ ఉన్నారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్, హార్ట్ ఆఫ్ ది ఇండియన్ సోషల్ సిస్టమ్ను మార్చగలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి కాన్స్టిట్యూషన్, దాన్ని బ్రేక్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని కాపాడే పనిలో రాహుల్ గాంధీ ఉన్నాడు. అది మేము పట్టుకొని తిరిగినటువంటి ఎజెండాను, మేము మొదలుపెట్టినటువంటి ఎజెండాను 30 years క్రితం ఇలా రాహుల్ గాంధీ పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. దానికోసం ఏమీ ఆశించకుండా 25 సంవత్సరాలు పనిచేసినాం. ఇప్పుడు ఈ టైంలో ఒక పెద్ద నాయకుడు వస్తున్నప్పుడు చిన్న వాటి కోసం ఆలోచించి సెట్ బ్యాక్ కాలేదు. కంప్లీట్ దాని పార్టీ పదవి రాబోతున్నదా? మీకు ఏమన్నా హింట్ ఉందా? అది ఎక్కడ వాడుకుంటారు అనేది పార్టీ విల్ టేక్. నేను ఆల్రెడీ నేషనల్ వైజ్ చైర్మన్గా ఉన్న ఎస్టీ డిపార్ట్మెంట్ చాలా పెద్ద పొజిషన్లో ఉన్నాయి. ఇక్కడ అడిషనల్ ఛార్జీ ఎస్టీ డిపార్ట్మెంట్కి నాకు ఎన్నికల కంటే ముందు ఒక 8-9 నెలల కంటే ముందు ఇచ్చారు. మీరు చూడండి, ట్రైబల్స్ ఈసారి హయ్యెస్ట్ ఓటింగ్ కాంగ్రెస్కి వచ్చింది. ఎట్రా కలిగింది? రాజకీయ పదవుల పరంగా చూసినప్పుడు టీఆర్ఎస్ ఇచ్చింది. కొన్ని ట్రైబల్ డిమాండ్స్ను కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫుల్ఫిల్ చేసింది. అయినా గిరిజనులు ఎందుకు ఓటేయాలి టీఆర్ఎస్? ఈ రోజు వరకు అలా అర్థం కాలే. కేసీఆర్ కూడా అర్థం కాలే, టీఆర్ఎస్ వాళ్ళకి కూడా అర్థం కాలే. ట్రైబల్స్ ఎప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్ని కోరుకుంటారు. ట్రైబల్స్ ఎప్పుడు నిజాయితీని కోరుకుంటారు. ట్రైబల్స్ ఎప్పుడు మోసాన్ని సహించరు. వాళ్ళను సెల్ఫ్ రెస్పెక్ట్ విషయంలో అసలే కాంప్రమైజ్ గారు, వాడు అన్ని కోల్పోతాడు. అవును.